పొలమంతా మందు కొట్టేవాడికి ఈ టైం అయింది. గోపి తెల్లారి గట్టలు వేస్తే కానీ పనులు ఎవరు. మీసాలు తువ్వాలివు, తిని మంచినీళ్ళు ఇవ్వు. అది అడిగిన వెంటనే మంచినీళ్ళు ఇచ్చేది మా పిన్ని ఒక్కతే. నువ్వా? ఇక్కడికి వచ్చా. ఎన్ని కిలోలు అండి? పడుంటది, 10 కిలోలు ఎట్రా. అలాగేనండి. ప్రియమ్మా, ఇగో అమ్మా నువ్వు చెప్పిన పింగాణి సామాన్లు అన్నీ తెచ్చేసాను. ప్రియమ్మా, ఇదిగో నువ్వు అడిగిన కోహినూరు. షాపులో ఉన్నవన్నీ తీసుకొచ్చాను అమ్మగారు. కూరగాయలు తీసుకొచ్చాను అమ్మగారు. వాళ్ళతో కలిసి నువ్వు కూడా భోంచేయమ్మా. వద్దత్తయ్య, ఆయన భోంచేసిన తర్వాత ఆ పళ్ళలోనే తింటాను. ప్రియా, అన్నం పెట్టు. పెళ్ళైన తర్వాత కూడా తండ్రి కొడుకు ఒకే పళ్ళల్లో తినడం ఏమిటి? పద్ధతి మార్చుకోండి. అన్నం పెట్టా? అక్కర్లేదు, మేమే పెట్టుకుంటాం. అరే పొరపోయింది. ఇదిగో మంచిలు తాగు తాగు. ఇది అన్నం కాదురా, అమృతం. మొత్తం తినేశారా? మొత్తం తినేసాం. బాగుందమ్మా, చాలా బాగుంది. ఇంకా అమ్మాయి తినలేదండి. ఇంకా తినలేదా? పొరపాటు అయిపోయిందమ్మా. బాగుంది కదా అని మొత్తం తినేసాం. వెనక నువ్వు ఉన్నావనే సంగతే మర్చిపోయాం. మీరు మర్చిపోయినా పర్వాలేదు మావయ్య, కానీ పెళ్ళైన విషయం ఆయన మర్చిపోకుండా ఉంటే చాలు. నాకోటి, మా అబ్బాయి కోటి, మా కోడలు కోటి. ఏమండి పెళ్లి ఫోటో తీసుకున్నారా అండి? అది పెళ్ళప్పుడు తీసుకునేది. అయ్ ఊరంతా ఎంత ఎర్రగా ఉందో. మాయా ఫోటో తీసుకున్నారు, అమ్మంటే వద్దంటున్నారు. ఆడు మొగం అడిగం చేసాం పద. రండి సార్. పెళ్లి ఫోటోలో ఈయనెందుకు? మాయా కొంచెం పక్కకు వస్తారా? నీ పక్కగా? వద్దు, మధ్యలోకి రానా? నానా నువ్వు ఇక్కడే ఉండు. ఏమండి, పెళ్లి ఫోటో అంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు తీసుకోవాల్సిందండి. అదేనయ్యా, కొత్త పెళ్లి కూతురు, కొత్త పెళ్లి కొడుకు, కొత్తగా పెళ్లి చేసిన అందరూ కొత్త వాళ్ళైతే. ఒకటో రకంలో 3 పెప్పి గోళాలు ఇవ్వు. ఒకటే రకం 2 ఉన్నాయండి. నానా 2 ఉన్నాయంట. పర్వాలేదండి, మావయ్య గారికి ఒకటి ఇచ్చేయండి, ఇంకోటి మన ఇద్దరం తిందాం. కొత్తగా పెళ్ళైన అమ్మాయికి నోటితో కొరికి సగం సగాలు వేస్తా, ఒకటి ఇచ్చే. ఇది మనతో తిందాం. ఇంకొకసారి ఆయన గురించి వంకరగా మాట్లాడామంటే 4 చీరేస్తాను, జాగ్రత్త. రే ఏమిట్రా ఇదంతాను? పెళ్ళమే చేసుకునే పాడల వాటి నీకెక్కడి నుంచి వచ్చిందిరా? నేనేం చేసినా తెలుసా? ఆ ఫోటో చూడు.